హలో గైస్, వెల్కమ్ టు ఎడ్యూ టెక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మరో జెన్యూన్ ఎర్నింగ్ సైట్తో మీ ముందుకు వచ్చేసాను. ఇది వచ్చేసి బ్లాగర్. దీంట్లో వచ్చేసి మీరు ఇది ట్రస్ట్ చేయొచ్చా లేదా అని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. దీంట్లో నుండి వర్క్ చేస్తే గూగుల్ నుండి డైరెక్ట్గా అమౌంట్ మీ బ్యాంక్ అకౌంట్లోకి పడిపోతుంది. సో నేను దీంట్లో ఎలా వర్క్ చేసేసుకోవాలో అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ దీనికి వచ్చేసి ఇంకో వీడియో కూడా చేయాలి, ఎందుకంటే ఇది చాలా లెంతీగా అవుతుంది వీడియో. సో ఇంకో వీడియో కూడా మీకు టిప్స్ అండ్ ట్రిక్స్తో ఇంకో వీడియో కూడా కావాలి అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో నెక్స్ట్ వీడియో అని కామెంట్ చేసేయండి. నేను నెక్స్ట్ వీడియో పక్కాగా దీని గురించి విత్ టిప్స్ అండ్ ట్రిక్స్తో మీ ముందుకు వచ్చేస్తాను. సో మీరు డైరెక్ట్గా ఈజీగా దాని నుండి ఎర్న్ చేయగలరు. డైరెక్ట్గా గూగుల్ నుండే మీకు మనీ వస్తుంది, ఎలాంటి డౌట్ లేదు దీంట్లో వచ్చేసి. సో ఇక్కడ చూడండి, ఇది బ్లాగర్. మీరు క్రోమ్లో వచ్చేసి blogger.com అని టైప్ చేయగానే ఇలా వచ్చేసి ఇలా డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది. నేను డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇచ్చేస్తాను దీన్ని. మీకు దీంట్లో ఏంటంటే బ్లాగ్ కంటెంట్ రాస్తూ మీరు మనీ ఎర్న్ చేయొచ్చు. మీకు ఒకవేళ కంటెంట్ రైటింగ్, నాకు ఈ కంటెంట్ మీద రాయగలను అని అనుకుంటే మీరు ఖచ్చితంగా కంటెంట్ తెలుగులో కానీ, హిందీలో కానీ, ఇంగ్లీష్లో కానీ ఏ లాంగ్వేజ్లో వస్తే ఆ లాంగ్వేజ్లో దానిపైన కంటెంట్ రాసి దీంట్లో మనీ ఎర్న్ చేయొచ్చు. ఒక నీచ్ సెలెక్ట్ చేసుకోవాలి. నీచ్ అంటే ఒక టాపిక్, ఏదైనా ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకొని దానిపైన కంటెంట్ రాసుకుంటూ బ్లాగ్స్ పోస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మీకు ఎర్నింగ్ స్టార్ట్ అవుతుంది. గూగుల్ యాడ్సెన్స్ అప్రూవల్ వస్తుంది, ఎర్నింగ్ స్టార్ట్ అవుతుంది. సో గూగుల్ నుండి డైరెక్ట్గా మీకు అకౌంట్లోకి మనీ పడిపోతుంది. దీంట్లో వచ్చేసి మీరు నాకు కంటెంట్ రాదు, నేను ఎలా దీంట్లో వర్క్ చేయాలి, ఎలా ఎర్న్ చేయాలి అని అనుకుంటారా? కంటెంట్ రాకపోయినా పర్లేదు, దీంట్లో వచ్చేసి కాపీ పేస్ట్ చేసి కూడా ఎర్న్ చేయొచ్చు. కాపీ పేస్ట్ చేసి ఎలా ఎర్న్ చేయాలి అనేది టిప్స్ అండ్ ట్రిక్స్ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మీరు పక్కాగా కింద కామెంట్ సెక్షన్లో నెక్స్ట్ వీడియో అని కామెంట్ చేసేయండి. అండ్ వీడియో ఎండ్ వరకు చూడండి, ఇక్కడ స్కిప్ చేయకండి, ఎందుకంటే మధ్య మధ్య ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవుతారు. సో ఇక్కడ వచ్చేసి నేను ఎలా సైన్ అప్ చేసేసుకోవాలో ఇప్పుడు చెప్తా, క్లియర్గా చూసేయండి. సో ఇది గూగుల్లో. సో ఇక్కడ చూసారా, పబ్లిష్ యువర్ ప్యాషన్స్ యువర్ వే అని ఇచ్చారు. క్రియేట్ ఏ యూనిక్ అండ్ బ్యూటిఫుల్ బ్లాగ్ ఈజీలీ అని ఇచ్చేసారు. సో ఇక్కడ మీరు క్లియర్గా ఇలా కిందికి వెళ్ళిపోతే మీరు క్లియర్గా చూసేసుకోవచ్చు. ఈ వర్క్ వచ్చేసి మీరు మొబైల్లో కూడా చేసేసుకోవచ్చు. చక్కగా మొబైలే ఉంటే మొబైల్లో చేసేసుకోండి, ల్యాప్టాప్ ఉన్న వాళ్ళు ల్యాప్టాప్లో, డెస్క్టాప్లో చేసేసుకోండి. చూస్ ద పర్ఫెక్ట్ డిజైన్ అని ఇచ్చారు. Create a beautiful blog that fits your style. Choose from a selection of easy to use templates, all with flexible layouts and hundreds of background images, or design something new అని ఇచ్చారు. సో గాట్ ఏ డొమైన్ హోస్టింగ్ గురించి కూడా చెప్తాను. దానికి ఒకవేళ మీరు డొమైన్ వేరే దగ్గర నుండి తీసుకోవాలి అని అనుకుంటే మీరు తీసేసుకొని దీంట్లో వర్క్ చేసేసుకోవచ్చు. .com/.in తీసేసుకొని, కాకపోతే దానికి వచ్చేసి మీరు కొంచెం మనీ పెట్టాల్సి ఉంటుంది. ఇదైతే డైరెక్ట్గా ఫ్రీగా దీంట్లో వర్క్ చేసేసుకోవచ్చు వితౌట్ ఇన్వెస్ట్మెంట్. ఎక్కడ కూడా మిమ్మల్ని డబ్బులు అడగరు దీంట్లో పే చేయమని, అండ్ డబ్బులు పెట్టని అవసరం లేదు. గివ్ యువర్ బ్లాగ్ ద పర్ఫెక్ట్ హోమ్, గెట్ ఏ blogspot.com డొమైన్ ఆర్ బై ఏ కస్టమ్ డొమైన్ విత్ జస్ట్ ఏ ఫ్యూ క్లిక్స్ అని ఇచ్చారు. చెప్పాను కదా ఇందాక, కొనుక్కోవాలి కస్టమ్ డొమైన్ కావాలి అని అంటే. లేదంటే blogspot.comతోనే నేను వర్క్ చేసేసుకుంటాను, ఏం చేస్తాను అంటే ఇట్స్ యువర్ విష్. దీంతో కూడా మీకు గూగుల్ యాడ్సెన్స్ అప్రూవల్ వస్తుంది. సో ఇక్కడ ఎర్న్ మనీ, గెట్ పే టు యువర్ హార్డ్ వర్క్. గూగుల్ యాడ్సెన్స్ కెన్ ఆటోమేటికల్లీ డిస్ప్లే రిలవెంట్ టార్గెటెడ్ యాడ్స్ ఆన్ యువర్ బ్లాగ్ సో దట్ యూ కెన్ ఎర్న్ ఇన్కమ్ బై పోస్టింగ్ అబౌట్ యువర్ ప్యాషన్ ఇచ్చారు. సో గూగుల్ యాడ్సెన్స్ నుండి మనీ ఎలా వస్తుందంటే, వాళ్ళు వచ్చేసి మీ బ్లాగ్లో వాళ్ళ యాడ్స్ ప్లే చేసుకుంటారు. యాడ్స్ బట్టి మీకు వచ్చేసి మనీ వస్తుంది గూగుల్ యాడ్సెన్స్ నుండి. మంత్లీ ఇంత అని వాళ్ళు రిలీజ్ చేస్తారు అమౌంట్ వచ్చేసి. Know your audience. Find out which posts are a hit with bloggers built-in analytics. You will see where your audience is coming from and what they are interested in అని ఇచ్చారు. సో దీంట్లో వచ్చేసి మీరు క్లియర్గా చూసేసుకోవచ్చు మీకు ఆడియన్స్ ఎక్కడ నుండి వస్తున్నారో, నేను పెట్టిన బ్లాగ్ ఎంతవరకు చూస్తున్నారు అని కూడా మీరు క్లియర్గా చూసేసుకోవచ్చు. సో ఇక్కడ నేను క్లియర్గా చూపిస్తాను, చూసేయండి. అండ్ ఇక్కడ చూసారా, క్రియేట్ యువర్ బ్లాగ్ అని ఉంది, ఇక్కడ దీనిపైన క్లిక్ చేయండి. దీనికి వచ్చేసి కావాల్సింది ఒక గూగుల్ అకౌంట్ కావాల్సి ఉంటుంది. క్రియేట్ ఏ బ్లాగ్ అని క్లిక్ చేయగానే ఇక్కడ నా అకౌంట్ ఓపెన్ అయింది. డైరెక్ట్గా నేను వచ్చేసి అకౌంట్ క్లిక్ చేసేస్తున్నాను. సో ఫస్ట్ వెరిఫై ఇట్స్ యూ అని పాస్వర్డ్ అడుగుతుంది. సో పాస్వర్డ్ ఇచ్చేస్తాను ఇప్పుడు. సో కంప్లీట్ అయిపోయింది నా అకౌంట్తో. ఇప్పుడు నేను వచ్చేసి లాగిన్ అయిపోయాను దీంట్లో. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ నోటీసెస్ ఇచ్చారు 2. యూరోపియన్ యూనియన్స్ లా రిక్వైర్ యూ టు గివ్ అనేసి. ఇవన్నీ మనకు అవసరం లేదు. ఇది వచ్చేసి
చూడండి ఇక్కడ చూజ్ ఏ నేమ్ ఫర్ యువర్ బ్లాగ్ అని ఇచ్చారు. ఇక్కడ టైటిల్ వచ్చేసి ఉంది. టైటిల్ ఎలా ఇస్తారంటే మీరు టైటిల్ వచ్చేసి మీరు బ్లాగ్ ఓపెన్ చేయగానే టైటిల్ ఫస్ట్ కనిపిస్తుంది. సో, టైటిల్ మంచిగా ఇచ్చేసుకోండి. మీరు దేనికి రిలేటెడ్ కంటెంట్ రాస్తారో దానికి రిలేటెడ్ కంటెంట్ వచ్చేసి టైటిల్ ఉండాలి. సో, ఇక్కడ నేను ఏదో ఒక టైటిల్ ఇచ్చేస్తాను. టైటిల్ మాత్రం యూనిక్‌గా ఉండేటట్టు చూసేసుకోండి. సో, ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేసేస్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి అడ్రస్ ఇవ్వాలి. అడ్రస్ అంటే యూఆర్ఎల్ ఇప్పుడు blogger.com అని టైప్ చేసి మనం సెర్చ్ చేస్తున్నాము. అలాగే ఇక్కడ వచ్చేసి మనం ఏదో ఒక అడ్రస్ ఇచ్చామనుకోండి. ఇప్పుడు నా ఛానల్ నేమే ఉంది. ఎడు టెక్కీ అని ఛానల్ నేమ్ ఉంది. edutechee.blogspot.com అని మీరు గూగుల్‌లో టైప్ చేసి సెర్చ్ చేయగానే నా బ్లాగ్ వచ్చేసి ఓపెన్ అవుతుంది. అలా వచ్చేసి మీరు ఒక అడ్రస్ ఇచ్చేసుకోవాలి. అడ్రస్ అండ్ టైటిల్ రిలేటెడ్‌గా ఉండేటట్టు చూసేసుకోండి. కింద చూసారా లైట్‌గా దిస్ బ్లాగ్ అడ్రెస్ ఈస్ అవైలబుల్ అని వస్తుంది. సో, నేను ఇప్పుడు ఇది చూస్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒకవేళ ఎడ్యుటెక్కీ అని చూస్ చేసుకున్నాననుకో, దిస్ బ్లాగ్ ఈస్ నాట్ అవైలబుల్ అని వస్తుంది. అప్పుడు మళ్ళీ ఇంకొక నెంబర్ యాడ్ చేసుకోవాలి. అలా వచ్చేసి మీరు అడ్రస్ చూస్ చేసేసుకోండి. చేసేసుకొని నెక్స్ట్ అని క్లిక్ చేసేయండి. డిస్ప్లే నేమ్ కన్ఫర్మ్ యువర్ డిస్ప్లే నేమ్. హౌ డూ యూ వాంట్ యువర్ నేమ్ డిస్ప్లే టు యువర్ రీడర్స్ ఆఫ్ యువర్ బ్లాగ్ అని ఇచ్చారు. మీ రీడర్స్కి మీ డిస్ప్లే నేమ్ ఏం కనిపించాలి అని ఇచ్చారు. అది మీ ఇష్టం. మీ నేమ్ ఇచ్చుకుంటా అంటే మీ నేమ్ ఇచ్చుకోవచ్చు. ఇంకా ఏదైనా మీకు బ్లాగ్కి రిలేటెడ్ నేమ్ ఇస్తా అంటే అది కూడా ఇవ్వచ్చు. ఇట్స్ యువర్ విష్. నేను ఒక నేమ్ ఇచ్చేస్తాను ఇక్కడ. సో, ఛానల్ నేమ్ ఇచ్చేసాను. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఫినిష్ అని క్లిక్ చేసేస్తున్నాను. ప్రాసెసింగ్ అని వచ్చేస్తుంది ఇక్కడ. సో, వచ్చేసి ప్రాసెసింగ్ అయిపోయింది. ఇప్పుడు మీరు డైరెక్ట్‌గా పోస్ట్ క్రియేట్ చేసేసుకొని, డైరెక్ట్‌గా మీరు గూగుల్‌లో సెర్చ్ చేయగానే మీ అడ్రస్ మీ యూఆర్ఎల్ అడ్రస్‌ని బట్టి గూగుల్‌లో సెర్చ్ చేయగానే మీ పోస్ట్ ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ చూసేయొచ్చు మీరు. పోస్ట్ ఎలా క్రియేట్ చేయాలో కూడా నేను ఇప్పుడు చెప్పేస్తాను. సో, ఇక్కడ చూడండి న్యూ పోస్ట్ అని కనిపిస్తుంది కదండీ! న్యూ పోస్ట్ పైన క్లిక్ చేసేయండి. సో, ఇక్కడ మీరు టైటిల్ ఇవ్వచ్చు. మీరు దేని గురించి రాస్తున్నారో ఆ టైటిల్ ఇచ్చేసేయొచ్చు. నేనిప్పుడు నీచ్ వచ్చేసి నేను ఎడ్యుకేషన్ గురించి తీసేసుకున్నాను. ఎడ్యుకేషన్ గురించి నేను ఒక టైటిల్ ఇస్తాను. ఏదైనా మీరు ఎంత లెంత్ ఇచ్చినా పర్లేదు. టైటిల్ ఇచ్చేసేయొచ్చు ఇక్కడ. సో, నేను ఎడ్యుకేషన్ బ్లా 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 అని సో, ఎడ్యుకేషన్ బ్లా బ్లా ఇలా ఇచ్చేసి టైటిల్ ఇచ్చేసాను. అండ్ ఇక్కడ వచ్చేసి మీరు టైప్ చేసేయొచ్చు. మీరు ఏ కంటెంట్ మీద రాయాలనుకుంటున్నారో ఆ కంటెంట్ వచ్చేసి ఇక్కడ టైప్ చేయొచ్చు. అది ఏ లాంగ్వేజ్ అయినా పర్లేదు. ఇంగ్లీష్ కానీ, తెలుగు కానీ, హిందీ కానీ మీకు ఏ లాంగ్వేజ్ స్పానిష్, ఫ్రెంచ్ ఏ లాంగ్వేజ్ వచ్చినా పర్లేదు. ఇక్కడ వచ్చేసి టైప్ చేసేసి పోస్ట్ చేసేయండి. సో, ఇక్కడ ఇలా టైప్ చేసేయండి. సో, ఇక్కడ ఇలా టైప్ చేసేసుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి సెట్టింగ్స్ కూడా చేసేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఫాంట్ టైప్ ఉంది. ఫాంట్ టైప్ మీకు ఎలాంటి ఫాంట్ కావాలంటే అలాంటి ఫాంట్ చూస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి ఫాంట్ సైజ్ మీకు ఎలా కావాలంటే అలా మీరు లార్జ్ పెట్టుకోవచ్చు, స్మాల్ పెట్టుకోవచ్చు, లార్జెస్ట్ పెట్టుకోవచ్చు. అది మీ ఇష్టం. ఇలా సెలెక్ట్ చేసేసుకోండి. లార్జెస్ట్ పెట్టేసుకోండి. లార్జెస్ట్ అయిపోతుంది. మీరు హెడ్డింగ్ ఇస్తారు కదండీ! అది లార్జెస్ట్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. అండ్ మిగతా మ్యాటర్ వచ్చేసి స్మాలెస్ట్ ఆర్ మీడియం పెట్టేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి పారాగ్రాఫ్ ఉంది కదండీ! పారాగ్రాఫ్ వచ్చేసి మేజర్ హెడ్డింగ్, సబ్ హెడ్డింగ్ ఇది మీరు ఏది ఇవ్వాలనుకుంటే అది ఇక్కడ వచ్చేసి క్లిక్ చేసేసి పెట్టేసుకోండి. అండ్ బోల్డ్ మీకు వచ్చేసి బోల్డ్‌లో పెట్టుకోవాలంటే బోల్డ్‌లో పెట్టుకోండి. ఇలా సెలెక్ట్ చేసేసుకొని వచ్చేసి బోల్డ్‌లో పెట్టేసుకోండి. బోల్డ్ అయిపోతుంది. ఇటాలిక్‌లో కూడా పెట్టేసుకోవచ్చు. ఇలా సెలెక్ట్ చేసేసుకొని ఇటాలిక్‌లో పెట్టండి. ఇలా అయిపోతుంది. అండర్‌లైన్ చేసుకోవచ్చు. స్ట్రైక్ చేయొచ్చు. కలర్స్ టెక్స్ట్ కలర్ కూడా పెట్టుకోవచ్చు. మీరు ఈ కలర్ వచ్చేసి నాకు ఈ కలర్ వద్దు. నేను ఈ కలర్ మార్చుకుంటా అనుకుంటే మీరు కలర్ కూడా మార్చుకోవచ్చు. రెడ్ కలర్‌లో అయిపోతుంది. టెక్స్ట్ బ్యాక్‌గ్రౌండ్ కలర్ కూడా చేంజ్ చేయొచ్చు. మీరు బ్యాక్‌గ్రౌండ్ కలర్ వచ్చేసి యెల్లో కావాలి నాకు. సో, నేను ఇక్కడ వచ్చేసి సెలెక్ట్ చేసేసుకుంటున్నాను. బ్యాక్‌గ్రౌండ్ కలర్ వచ్చేసి నాకు యెల్లో కావాలి. యెల్లో చేంజ్ చేశాను. చూడండి వచ్చేసింది. యెల్లో వచ్చింది. రెడ్ వచ్చింది. ఇలా మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఇమేజెస్ కూడా స్పెషల్ క్యారెక్టర్స్ కూడా పెట్టుకోవచ్చు. మీరు ఇక్కడ ఇన్సర్ట్ వీడియో కూడా ఇన్సర్ట్ చేసేసుకోవచ్చు. మీ దగ్గర ఏమైనా వీడియో ఉన్నట్టయితే లేదంటే యూట్యూబ్ నుండి వీడియో ఇన్సర్ట్ చేస్తా అంటే అలా కూడా ఇన్సర్ట్ చేసేసుకోవచ్చు. వీడియో ఇమేజ్ ఇన్సర్ట్ చేయొచ్చు. లింక్స్ ఇన్సర్ట్ చేయొచ్చు. లింక్ ఇలా దీనిపైన క్లిక్ చేసేయండి. క్లిక్ చేయగానే టెక్స్ట్ టు డిస్ప్లే మీకు లింక్ ఎలా డిస్ప్లే అవ్వాలో ఇక్కడ ఇచ్చేసేయండి. నేను ఇక్కడ క్లిక్ హియర్ అని ఇస్తాను.
సో, క్లిక్ హియర్ అని ఇచ్చేసాను. ఏదైనా ఒక లింక్ మీరు దేని గురించి ఇస్తారో అక్కడ ఒక లింక్ ఇవ్వాలనుకుంటే ఇక్కడ లింక్ ఇచ్చేసి అప్లై అని క్లిక్ చేసేయండి. క్లిక్ చేయడంతోనే వచ్చేస్తుంది ఇక్కడ లింక్ వచ్చేసి. సో, ఇక్కడ మీరు ఇంక్రీజ్ ఇండెంట్ ఇవన్నీ చేసేసుకోవచ్చు. డాట్స్, బుల్లెట్స్ ఉంటాయి. నంబరింగ్ ఉంటుంది. అన్నీ చేసుకోవచ్చు. కోటెడ్ టెక్స్ట్ ఉంటుంది. జంప్ బ్రేక్ ఉంటుంది. సో, ఇలా చాలా ఆప్షన్స్ ఉంటాయి. మీరు సెట్టింగ్స్ చేసేసుకుంటూ దీంట్లో వచ్చేసి బ్లాగ్స్ పోస్ట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మొత్తం కంప్లీట్ చేసేసాక మీరు వచ్చేసి ఇక్కడ పబ్లిష్ అని ఉంది చూసారా? ప్రివ్యూ చేసేసుకోవచ్చు. ప్రివ్యూ అంటే మీకు వచ్చేసి మీ బ్లాగ్ ఎలా కనిపిస్తుంది అని అంటే నేను ఇప్పుడు ప్రివ్యూ చూపిస్తాను చూసేయండి. సో, ఇక్కడ చూసేయొచ్చు మీరు. ప్రివ్యూ ఇలా ఉంటుంది. సో, నేను ఇక్కడ వచ్చేసి ఎడు టెకీ అని నేమ్ ఇచ్చాను. డిస్ప్లే నేమ్ వచ్చేసి ఇక్కడ డిస్ప్లే అయిపోతుంది. అండ్ ఇక్కడ ప్రొఫైల్ కనిపిస్తుంది. మీరు ప్రొఫైల్ కూడా చూసేసుకోవచ్చు. నేను ఇచ్చిన మ్యాటర్ వచ్చేసి ఇది. అండ్ కామెంట్ సెక్షన్ ఇది యాడ్స్ గో హియర్ అని ఇచ్చారు. గూగుల్ యాడ్సెన్స్ అని చెప్పాను కదండి. గూగుల్ యాడ్సెన్స్ అప్రూవల్ వచ్చాక మీకు యాడ్స్ వచ్చేసి ఇక్కడ ప్లే అవుతాయి. సో, అంతే అండి ప్రాసెస్. సో, ఇలా మీరు చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ చూస్ చేసేసుకోవచ్చు. పబ్లిష్ చేసేయండి. పబ్లిష్ చేయగానే కన్ఫర్మ్ చేసేయండి. కన్ఫర్మ్ చేయగానే పబ్లిష్ అయిపోతుంది. సో, ఇక్కడ వచ్చేసి వస్తుంది. మీరు ఇక్కడ అనలిటిక్స్ స్టార్ట్స్ కూడా చూసేసుకోవచ్చు. మీరు ఎంతమంది చూసారో ఆల్ టైమ్ 1, టుడే 1, దిస్ మంత్ 1. సో, మీ పోస్ట్ వచ్చేసి ఎంతమంది చూసారో కూడా మీరు వచ్చేసి ఇక్కడ చూసేసుకోవచ్చు. మీ ఫాలోవర్స్ వచ్చేసి ఎంతమంది అయ్యారో కూడా ఇక్కడ కనిపిస్తుంది. సో, ఇక్కడ మీరు అన్నీ క్లియర్‌గా చూసేసుకోవచ్చు. పోస్ట్ అన్ని మీ పేజెస్ పోస్ట్ ఎంతవరకు చూసారో అని ఇక్కడ కామెంట్స్ తెలుస్తుంది. మీకు ఎవరు కామెంట్ చేశారో అనేసి ఎర్నింగ్స్ ఇక్కడ చూపిస్తుంది. మీరు క్రియేట్ యాడ్సెన్స్ అకౌంట్ ఉంది చూసారా? యాడ్సెన్స్ అకౌంట్ అని క్రియేట్ చేసేసుకొని కనెక్ట్ చేసుకొని పెట్టుకోండి. మీకు వచ్చేసి అప్రూవల్ వచ్చేసాక మీకు డైరెక్ట్ దాంట్లో వచ్చేసి పేమెంట్ ఉంటుంది. పేమెంట్ వాళ్ళే మంత్లీ పేమెంట్ పంపిస్తారు మీకు. సో, ఇక్కడ వచ్చేసి పేజెస్ కూడా క్రియేట్ చేసేసుకోవచ్చు. లేఅవుట్ ఉంటుంది. థీమ్స్ ఉంటాయి. థీమ్స్ కూడా చేంజ్ చేసేసుకుంటా అంటే చేంజ్ చేసేసుకోవచ్చు. ఇలా మీరు ఇది కావాలంటే ఇది, అది కావాలంటే అది మీ ఇష్టం. అండ్ సెట్టింగ్స్ కూడా ఉంటాయి. సెట్టింగ్స్‌లో కూడా చేసేసుకోవచ్చు. అండ్ వ్యూ బ్లాగ్ చూసారా? బ్లాగ్ వ్యూ ఇలా బ్లాగ్ చూసేసుకోవచ్చు. మీరు ఇక్కడ రీడ్ మోడ్ అని క్లిక్ చేస్తే మీరు రాసింది ఇక్కడ కనిపిస్తుంది. సో, ఇలా వచ్చేసి మీరు క్రియేట్ చేసేసుకోండి. ఇంకా మీకు దీని గురించి బ్లాగర్ గురించి క్లియర్ కట్‌గా వీడియో కావాలి అని అనుకుంటే విత్ టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్తాను. మీరే కంటెంట్ క్రియేట్ చేయకుండా మీరు కాపీ పేస్ట్ చేస్తూ కూడా దీంట్లో ఎర్న్ చేయొచ్చు మనీ. కాపీ పేస్ట్ ఎలా చేయాలి? అసలు కాపీరైట్ రాకుండా కాపీ పేస్ట్ ఎలా చేయాలి కూడా నేను చెప్తాను. క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను అన్నీ. దానికి మీరు న్యూ వీడియో విత్ టిప్స్ అండ్ ట్రిక్స్ అనేసి కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. నేను వచ్చేసి కాపీ పేస్ట్ ఎలా చేయాలో, అసలు ఎక్కడి నుండి మనం తీసుకోవాలో మ్యాటర్ వచ్చేసి అన్నీ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎలాంటి వెబ్‌సైట్స్ చేస్తే మీకు వచ్చేసి ఎక్కువ అమౌంట్ వస్తుందో అన్నీ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. గైస్ ఇది మాత్రం మిస్ చేసేసుకోండి. బ్లాగర్ ఇది ట్రస్టబుల్ 100% ట్రస్ట్ అని నేను చెప్తున్నాను. సో, నేను కూడా వర్క్ చేస్తున్నాను దీంట్లో వచ్చేసి. సో, వర్క్ చేసేసుకొని గూగుల్ యాడ్సెన్స్ నుండి మనీ ఎర్న్ చేసేసుకోండి. గూగుల్ యాడ్సెన్స్ అంటే గూగుల్ నుండి మీకు డైరెక్ట్‌గా మనీ మీ అకౌంట్‌లోకి పడిపోతుంది. సో, మీకు ఒక జాబ్ చేస్తున్నట్టు ఉండిపోతుంది. సో, తప్పకుండా దీంట్లో వచ్చేసి వర్క్ చేసేసుకోండి. తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. గైస్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. యాక్టివేట్ చేసుకొని పెట్టుకోండి. నా నెక్స్ట్ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉంటారు. థ్యాంక్ యూ గైస్. జై హింద్.